ఇప్పుడు మనం మనస్సు దాన్ని స్వాధీనం చేసుకోవడం ఎలా అనే విషయాలను తెలుసుకుందాం. మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనస్సును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రతి వారికి అది వారి వారి సొంత వ్యవహారమే అయినా ప్రతి ఒక్కరి విషయంలోనూ మనసు కన్నా మనిషికి ఎక్కువగా ప్రభావితం చేసేది మరొకటి లేదు. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి మనస్సు నియంత్రణలో ఉంచుకోవడం గురించి ఎంతో కొంత తెలుసు. మనందరం మన మనసుల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ దాని గురించి మరికొంత తెలుసుకొని మరింత మెరుగుగా, సమర్థవంతంగా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో మనకి ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే తన మనస్సును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు. అటువంటి మహానుభావుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలే ఇక్కడ మనం ఒక క్రమ పద్ధతిలో సులభమైన సాధన రూపంలో తెలుసుకోబోతున్నాం. మనస్సును నిగ్రహించడం అనేది చాలా ఆసక్తికరమైన ఒక ఆట. అయితే అది మన అంతరంగంలో మనతో మనమే ఆడే ఆట. గెలుపోటములను లెక్క చేయని మనస్తత్వం ఉంటే అప్పుడప్పుడు తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచిన ఈ ఆటని గొప్పగా ఆనందించవచ్చు. ఈ ఆట ఆడటానికి నైపుణ్యం, చురుకుదనం, హాస్యస్ఫూర్తి, సహృదయం, వ్యూహాత్మక శక్తి, సహనం, ఎంతో కొంత ధీరోదాత్తత అంటే విశాల హృదయం అవసరం. అప్పుడే ఎన్నిసార్లు ఓటమి పాలైనా గుండె జారిపోకుండా నిలదొక్కుకోగలం, మళ్ళా ప్రయత్నించగలం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అత్యున్నత యోగ స్థితిని ఎలా పొందాలో వివరించాడు. అర్జునుడు ఆయన చెప్పినది విని నిస్పృహతో భగవానుని ఈ క్రింది విధంగా అడిగాడు. మనమందరం నిత్యం అదే రకమైన నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాం కనుక అతని నిస్పృహను అర్థం చేసుకోవడం మనకు కష్టం కాబోదు. అర్జునుడు తన సందేహాన్ని ఇలా శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఓ కృష్ణ, మనస్సు అత్యంత చంచలమైనది. సంపూర్ణంగా నిశ్చలమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు బోధించే ఈ యోగ స్థితిని సాధించడం సాధ్యం కదా. కాబట్టి ఈ యోగ స్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావడం లేదు. అంతేకాక ఓ కృష్ణ, మనస్సు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. అది శక్తివంతమైనదే కాక మూర్ఖమైనది కూడా. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం కూడా అంతే కష్టం అని నాకు తోస్తున్నది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు. మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నను విని శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా సర్వమానవాళి ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశాన్ని ఇచ్చాడు. మనస్సుకు సంబంధించిన భారతీయ ఆలోచన ధోరణి, మనస్సును స్వాధీనం చేసుకునే సాధనా విధానం చాలా వరకు ఈ సందేశం మీదే ఆధారపడ్డాయి. ఇంతకీ ఏమిటా సందేశం? శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు? ఓ అర్జున, నిస్సందేహంగా మనసు చాలా చంచలమైనది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం అన్నమాట కూడా నిజమే. అయితే అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పై సంభాషణ నుంచి మనకు 3 నిజాలు తెలుస్తాయి. మనస్సును స్వాధీనం చేసుకోవడానికి అవి ప్రాథమికమైనవి. అవి ఏమిటంటే, అర్జునుడి వంటి ధీరులైన వారికి కూడా ఇది అత్యంత కష్టసాధ్యమైన పని. రెండవది, అయినా మనస్సుకు స్వాధీనం చేసుకోవడం సాధ్యమే. మూడవది, ఈ పని చక్కగా నిర్వచించబడి విపులీకరించబడిన పద్ధతులు కూడా వివరించి ఉన్నాయి. ఇప్పుడు అభ్యాసము, వైరాగ్యము అనే 2 మాటలలో శ్రీకృష్ణుడు మనస్సును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యాన్నంతటినీ మనకి అందించాడు. ఇక్కడ ముఖ్యమైనది అభ్యాసము మరియు వైరాగ్యం. ఈ రెండింటిని పాటించడం ద్వారా మనస్సుని స్వాధీనం చేసుకోవచ్చు లేదా అదుపులో ఉంచుకోవచ్చు. యుగ యుగాలుగా భారతదేశంలోని సనాతన ఋషులందరూ అభ్యాస వైరాగ్యాల సాధన కన్నా మనస్సును
స్వాధీనం చేసుకోవడానికి వేరే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పారు. దీనినే అభ్యాస యోగం లేదా సాధనా యోగం అని కూడా అంటారు. శ్రీరామకృష్ణులకు ఒక శిష్యుడికి మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయాన్ని గురుదేవులు నొక్కి ఒక్కానించారు. శ్రీరామకృష్ణులు ఈ విధంగా పలికారు. నీ ఆధ్యాత్మిక చైతన్యం కొద్దిగా మేలుకున్నంత మాత్రాన సోమరివై కూర్చోవద్దు. ముందుకు సాగిపో. కందపు చెట్లు అడవిని దాటిన తర్వాత ఇంకా విలువైన వెండి, బంగారం గనులు ఉన్నాయి. వాటిని కూడా సాధించు. శిష్యుడు: అయ్యా, మా కాళ్ళకు సంకెళ్ళు ఉన్నాయి, ఇక ముందుకు వెళ్ళలేం. శ్రీరామకృష్ణులు ఏ విధంగా అన్నారు. కాళ్ళకు సంకెళ్ళు ఉంటే ఏమిటి? మనస్సే కదా ముఖ్యం. బంధం, విముక్తి ఈ రెండు మనస్సుకి సంబంధించినవే. శిష్యుడు ఈ విధంగా అడిగాడు. కానీ మా మనస్సు నా అధీనం లేదు మహాశయ. శ్రీరామకృష్ణులు ఈ విధంగా చెప్పారు. అలా అంటున్నావు ఎందుకు? అభ్యాస యోగం అని ఒకటి ఉన్నది తెలియదా? సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీవు ఏ త్రోవ చూపితే ఆ త్రోవలో మనస్సు నిన్ను అనుసరిస్తుంది. మనస్సు అనేది అప్పుడే ఉతికిన తెల్లని వస్త్రం లాంటిది. నీవు దాన్ని ఎరుపు రంగులో ముంచితే ఎర్రగా మారుతుంది. నీలం రంగులో ముంచితే ఆ రంగే వస్తుంది. నీవు దాన్ని ఏ రంగులో ముంచితే అది ఆ రంగునే తీసుకుంటుంది. ఈ సంభాషణ ద్వారా మనకి మనసు యొక్క విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అది మన సాధన అభ్యాస యోగం మీద ఆధారపడి ఉంటుందని మనకి అర్థమవుతుంది. మనస్సును స్వాధీనం చేసుకోవడంలోని రహస్యం నిస్సందేహంగా అభ్యాస వైరాగ్యాలలోనే సంపూర్ణంగా ఇమిడి ఉంది. కానీ వాటిని మన జీవన స్రవంతిలోకి తెచ్చేది ఎలా అనేదే అసలు సమస్య. దీన్ని పరిష్కరించడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ముందుగా మనం మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మనస్సును స్వాధీనపరచుకోవాలన్న గట్టి సంకల్పాన్ని పెంపొందించుకోవాలి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన పద్ధతులు నేర్చుకొని వాటిని తెలివితేటలతో క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా అభ్యసించాలి. ఈ విధంగా దీనిని మనం మన జీవన స్రవంతిలోకి తెచ్చుకోవచ్చు. ఈ మూడింటిని తెలుసుకొని పాటించడం ద్వారా మనసుని మనం నియంత్రించవచ్చు, మన అదుపులో ఉంచుకోవచ్చు. జై శ్రీరామకృష్ణ.